Hi, hello. Welcome to our channel Sravanti Ballaju Home Vlogs. Today's special recipe herbal tea. వందలు పోసి ఎక్కువగా గ్రీన్ టీని కొనుక్కొని తాగే బదులుగా ఇలా అన్ని మన పెరట్లో దొరికే కరివేపాకు, మునగాకు, తులసి ఆకులతో కమ్మటి హెర్బల్ టీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ. మార్నింగ్ గ్రీన్ టీకి బదులుగా ఈ ఒక్క పొడిని చేసి పెట్టుకున్నారంటే ఇలా రెడీ అయిన పొడిలోనికి కాస్త వేడి వాటర్ని, మీకు నచ్చితే లెమన్ని, తేనెని కూడా వేసుకొని తాగి చూడండి. గ్రీన్ టీ కంటే ఆరోగ్యకరమైన డ్రింక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా హెల్దీగా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే హెల్దీ హెర్బల్ టీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? హెర్బల్ టీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 1 కప్పు వరకు తులసి ఆకులను తీసుకోండి. ఇలా తీసుకున్న తులసి ఆకులను ప్లేట్లోకి వేసుకొని నీడలోని బాగా ఆరనిచ్చి తీసుకోండి. తులసి ఆకులు, ఈ ఆకులను ఔషధాల రాణి అని పిలుస్తారు. ఈ తులసి ఆకులను ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం ద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జలుబు, దగ్గు, ఆయాసం వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దివ్య ఔషధం ఈ తులసి ఆకులు. తర్వాత తులసి ఆకులతో పాటుగా ఈ హెర్బల్ టీలో 1 కప్పు వరకు మునగాకులను, 2 కప్పుల వరకు కరివేపాకును కూడా తీసుకొని నీడలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఆరబెట్టి తీసుకోండి. ఇక కరివేపాకును తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు, కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. తర్వాత మునగ ఆకులను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఈ మునగాకులను తీసుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే ఎముకలలోని కాల్షియాన్ని పెంచి శరీరానికి దృఢత్వాన్ని అందజేస్తుంది. ఇలా తీసుకున్న 3 రకాల ఆకులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. 3 రకాల ఆకులను కలిపి ఈ పొడిని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఇది ఒక ఎనర్జీ డ్రింక్ లా కూడా పనిచేస్తుంది. వందలు పోసి గ్రీన్ టీని కొనుక్కొని మరీ తాగే బదులు ఇలా ఒక్కసారి హెల్దీగా అన్ని మన పెరట్లో దొరికే వాటితోటి కమ్మటి హెర్బల్ టీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా రెడీ అయిన పొడిని గ్లాసుల్లోకి వేసుకొని గోరువెచ్చటి నీటితో అయినా, లేదా మీరు గ్రీన్ టీ లాగా తాగాలనిపిస్తే 1 కప్పులో నిండుగా వేడి వాటర్ని వేసుకొని 1 స్పూన్ వరకు తేనెను వేసుకొని తేనె మొత్తం కలిసేలా బాగా కలిపి ఇలా అయినా తాగొచ్చు. లేదా మీ ఇష్టాన్ని బట్టి 2 నుంచి 3 డ్రాప్స్ వరకు లెమన్ని కూడా వేసుకొని కలుపుకొని తాగారంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది. ఇందులో మీ ఇష్టానికి తగినట్టుగా నిమ్మరసాన్ని, తేనెను అడ్జస్ట్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేసేయండి. థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ హెర్బల్ టీని తాగారంటే థైరాయిడ్ని కూడా నియంత్రించేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, 3 రకాల ఆకులతో కమ్మటి ఔషధంలా ఉండే హెర్బల్ టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. మరింకెందుకు ఆలస్యం, చకచక మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఆరోగ్యకరంగా టీ, కాఫీలకు బదులుగా రోజుకి 1 గ్లాసు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తీసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ హెర్బల్ టీని ట్రై చేసి తాగి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.